అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాని ఒక 2 పేర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో దాంతో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి, నాకు చెప్పకుండా నువ్వు 2 పేర్లు ప్రకటిస్తావా, నేను కూడా 2 పేర్లు ప్రకటిస్తా అని చెప్పి రాజోలు రాజానగరం ప్రకటించారు. సో పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు. సో ఇక్కడ కొంచెం ఆవేశంగానే రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చారు. లోకేష్ గారు సీఎం కుర్చీ గురించి మాట్లాడినా నేనేం మాట్లాడలేదు, సరే సీనియర్ కదా, అనుభవం ఉంది కదా, గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కదా అని వదిలేశాను. కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా, నా అంగీకారం లేకుండా సీట్లు ఎలా ప్రకటిస్తారు, పొత్తు ధర్మం పాటించలేదు అన్నారు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఫైనల్ ఏంటంటే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మేబీ అర్జెంటుగా వెళ్తారా, ఈ నెలాఖరున వెళ్తారా అనేది తెలియదు. బీజేపీ ఈ 2 పార్టీలతో కూటమిలో పొత్తులో కలుస్తుందా లేదా అనే ఒక రూట్ మ్యాప్, ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వడానికి, ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారంట. సో ఆయన ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వెళ్ళేలోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, ఈ పొత్తు వ్యవహారాలు, వీళ్ళ అంచనాలు, వీళ్ళ లెక్కలు, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్నిటి మీద ఒక రిపోర్ట్ తీసుకురమ్మన్నారంట. సో ఆ రిపోర్ట్ను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. అది చర్చ. సో ఢిల్లీ వెళ్ళే ముందు ఇలా తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు దేనికైనా రెడీ అన్నట్టు ఒక రకంగా. పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నారు. సో బీజేపీ కనుక ఒకవేళ టీడీపీతో మనకు పొత్తొద్దు అంటే ఆయన ఏం చేస్తారు? బీజేపీతో తెగదింపులు చేసుకుంటారా, టీడీపీతో తెగదింపులు చేసుకుంటారా? బీజేపీ కనుక లేదు, మళ్ళీ అక్కడ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, మీరు టీడీపీ కలిసినా సరే మీరు అక్కడ గెలవలేరు, మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఈ ఎన్నికల వరకు మేము కూడా సిస్టమేటిక్ సపోర్ట్ అంతా వైసీపీకే ఇస్తాము, గత ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీకి సపోర్ట్ చేసామో సిస్టమ్స్ ద్వారా ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తాము, సో మీరు గెలవలేరు, ఈసారికి మీరు సైలెంట్గా ఉండండి, లేదా మీరు మేము కలిపి థర్డ్ ఫ్రంట్గా 3వ కూటమిగా పోటీ చేద్దాం, మనకు కొన్ని సీట్లు రాకపోతాయా అని బీజేపీ వాళ్ళు మైండ్ వాష్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? సో ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఖచ్చితంగా తెగదింపులు అయితే చేసుకోలేడు. ఆయన బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, బలం లేదు, బలగం లేదు, ఏమీ లేదు. ఏదో పేపర్ పులులు అంటే మీడియా పులులు తప్ప, నాయకులు ఏదో పెద్ద పెద్ద నాయకులు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో జెండాలు కట్టే కార్యకర్తలు కూడా లేరు, జెండా మోసే కార్యకర్తలు కూడా లేరు. కానీ బీజేపీ చేతిలోనే రాష్ట్రం ఉంది, పెత్తనం ఉంది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ కంట్రోల్లో ఉన్నారు. సో ఒకవేళ బీజేపీ కనుక పొత్తుల విషయంలో రివర్స్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? బీజేపీతో తెగదింపులు చేసుకుంటారా, లేదా బీజేపీ వాళ్ళని ఒప్పిస్తారా? లేదు టీడీపీతో పొత్తు పెట్టుకుందాం, మ్యాక్సిమం ఎక్కువ సీట్లు అడుగుదాం, వాళ్ళు 20-25లో ఉన్నారు కానీ మనం 50-60 అడుగుదాం, నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వస్తారా, బీజేపీ వాళ్ళని ఒప్పిస్తారా అనేది కూడా చూడాలి. సో మొత్తానికి బహుశా ఇది చివరి ఢిల్లీ టూర్ అని మాత్రం మనం ఫిక్స్ అవ్వచ్చు. ఈ ఢిల్లీ టూర్తో బీజేపీ అనేది ఈ కూటమిలో కలుస్తుందా కలవదా అనేది డిసైడ్ అయిపోద్ది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయా, లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్తాయా అనేది డిసైడ్ అయిపోద్ది. ఒకవేళ బీజేపీ కనుక ఈ 2 పార్టీలతో కలవకపోతే బీజేపీ వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నట్టే. 2019 ఎన్నికల లాగానే ఈ ఎన్నికల్లో కూడా సిస్టమ్స్ అన్నీ వైసీపీకి సపోర్ట్ ఉన్నట్టే. అప్పుడు టీడీపీ ప్లస్ జనసేనకు కొంచెం కష్టం అవుద్ది. సో అవన్నీ కూడా మనం తదుపరి గమనించాల్సిన అంశాలు. సో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఏపీలో పొలిటికల్ సినిమా కొంచెం పీక్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.